ఈ బుక్ ఇంతకు ముందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నేను అడిగిన ఈ బుక్ ఏంటంటే ఎన్నో సంవత్సరాల బుక్ అన్నారు. ఎన్ని సంవత్సరాల బుక్ ఇది? 110 సంవత్సరాల బుక్. 110 సంవత్సరాల భూత ఇదే భవిష్యత్ సో శతాబ్ద పంచాంగం. ఈ ఫోటోలు ఏంది ఇవన్నీ? అవన్నీ వారి ప్రాబ్లాల గురించి చేసింది. ఆహా, ఓకే. అంటే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఫోటో తీసుకొని ఏదన్నా చేస్తారు. ఓకే. ఇక్కడ లేకుండా వేరే ఊర్లో ఉంటారు కదా, వాళ్ళ ఫోటో ఇచ్చి చూడండి మా వాళ్ళ గురించి అని చెప్తారు. ఓకే. ఈ బుక్లో ఏముంది? ఈ బుక్లో మీ పుట్టినరోజు ఉంది, మా పుట్టినరోజు ఉన్నది. ఇంట్లో నా పుట్టినరోజు చెప్పండి. నీ పుట్టినరోజు నువ్వు చెబితే అది ఏమి రోజు పుట్టిన చెప్పేస్తుంది. నా పుట్టినరోజు నాకు గుర్తులేదు, ఇప్పుడు చెప్పాలా మీరు? ఇప్పుడు దీంట్లో అట్లా చెప్పరండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మీ పుట్టినరోజు ఉంది, నా పుట్టినరోజు ఉంది అన్నారు. చెప్తే మనం ఫలానా తారీఖు పుట్టివంటే ఆ తారీఖు రోజు ఏమి రాశి వస్తుంది, ఏ టైం వస్తుంది, ఏమి జాతకం వస్తుంది, రాశి నక్షత్రం లగ్నం అంటారు కదా, అవన్నీ ఉంటాయి. దీన్ని చూసి మళ్ళీ ఇంకొకటి చూడాలి. చిత్రగుప్తుని దగ్గర ఉన్నట్టుంది ఈ బుక్. అంతేనా? అంతే ఉంటుంది. ఓకే. ఉంటుంది 2-3 కిలోలు. ఈ బుక్ నేను తీసుకోవచ్చా? తీసుకొని ఏం చేసుకుంటావు? చదువుతా ఇదంతా. చదువు. ఇది నాకు ఇస్తారా మరి? ఎందుకో నాకు తీసుకోవాలంటే నేను రోజు అందరి జాతకాలు వచ్చింది. ఇది మీ పూర్వీకుల నుంచి నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు. మరి నువ్వు ఇస్తే మరి మాకు మా నాన్న లేడు ఇప్పుడు ఇస్తానికి మనకు. ఓకే. మీ నాన్న లేరా? మీ నాన్న దగ్గర ఏమేమి నేర్చుకున్నారు మీరు? మా నాన్నగారు ఇప్పుడు నేను నేర్చుకున్నాను. మా నాన్నగారి దగ్గర నుంచి, మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు.